రావణాసుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? రావణాసుడు కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు తన శక్తులున్న ఆత్మలింగాన్ని రావణాసుడికిస్తూ ఇలా చెబుతాడు. ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతావో అక్కడి నుండి కదపడం కుదరదు అని చెప్పగా, రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకుని తిరిగి లంకకు వెళుతుండగా విష్ణుమూర్తి తన మాయను ఉపయోగించి సాయంత్రం అయినట్లుగా బ్రహ్మని సృష్టిస్తాడు. రావణాసుడు బ్రాహ్మణుడు కాబట్టి స్నానం చేసి పూజ చేయాలని అనుకుని గోవులు కాసుకునే కుర్రవాడిని పిలిచి ఈ ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితిలోనూ భూమి మీద పెట్టవద్దు అని చెబుతాడు. అప్పుడు ఆ గోవులు కాస్తున్న కుర్రవాడు, నేను 3 సార్లు రావణా అని పిలుస్తాను, నీవు రాకపోతే ఇక్కడే వదిలివేస్తానని చెబుతాడు. సరిగ్గా రావణాసుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరని తెలుసుకుని రావణ 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 అని 3 సార్లు త్వరగా పిలుస్తాడు. రావణాసుడు రాకపోవడంతో ఆ కుర్రాడు ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టి మాయమైపోతాడు. రావణాసురుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఒక్క ఆవు చెవి మాత్రమే దొరుకుతుంది. అందుకని ఆత్మలింగాన్ని పెట్టిన ప్రదేశాన్ని ఇప్పటికీ కూడా గోకర్ణ అని పిలుస్తారు.